अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని రెండవ సూర అల్ బకరాలోని 163 164 వాక్యాలు. ఖురాన్లో ఈ యొక్క వాక్యంలో అల్లా ఏం చెప్తున్నారంటే, మీ అందరి ఆరాధ్య దైవం సృష్టికర్త ఒకే ఒక్కడు, ఆయన ఒకే ఒక్కడు, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు, ఆయన అపార కరుణామయుడు మరియు పరమ కృపాశీలుడు కూడా. మరియు భూమి ఆకాశాల సృష్టిలో, రేయింబవళ్ళు రాత్రి పగళ్ళ నిరంతర మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లా వర్షపు నీటిని కురిపించి మృతభూమిని, చనిపోయినటువంటి మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపచేయటంలో, వీచే గాలులలో దిశలు మార్చటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమి ఆకాశాల మధ్య మరి దేవుని నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతుల కోసం దేవుని శక్తి సామర్థ్యాలకు మించిన ఎన్నో సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఖురాన్లో సూరా ఇఖ్లాస్లో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? అల్లా ఒకే ఒక్కడని, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, ఆయనకి ఎవరు అవసరమో లేదు, ఆయన లాంటిది ఏదీ లేదు, ఆయనతో పోల్చదగ్గది ఏదీ లేదు. ఒక వస్తువుని, ఒక బొమ్మని, ఒక సమాధిని, లేదా ఒక నెంబర్ని, దేనిని కూడా ఆయనతో పోల్చడానికి వీల్లేదు. ఆయన ఒకే ఒక్కడని ఆయన ఖురాన్లో రెండవ సూర అల్ బకరాలో 255వ వాక్యంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు, పైన ఉన్నాడు. ఆ అర్ష్ అనే పీఠం 7వ ఆకాశం మీద, 1 2 3 4 5 6 7వ ఆకాశం మీద ఆ అర్ష్ అనే పీఠం పైన అల్లా ఉన్నాడు అని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఖురాన్ వాక్యాలు.